అందరికీ నమస్కారం అండి. సుందరాకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవుతుంది. సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, బట్ తను చాలా బాగా తీశాడు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. నరేష్ గారు, సత్య, వాసుకి గారు, శ్రీదేవి గారు, కీర్తి అండ్ అభినవ్ గోమతం, అజయ్ అండ్ రఘు ఉన్నారు. సో ఇట్స్ అ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసు ఏంటంటే డిఫరెంట్ జానర్స్, రకరకాల కథలు ట్రై చేశాను. సో సోలో అనే సినిమా చేశాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత జోచిస్తాను, బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను. బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాను. సో ఇప్పటివరకు ట్రైలర్కి, సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 hours ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. సో ఆగస్ట్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూస్తారు, చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండి. అండ్ నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు అనేది మా ఐడియా. సో డెఫినెట్గా దానికి తగ్గట్టు అయితే ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే వెరీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. నో, డిఫరెంట్ జానర్స్ అండి. అంటే కథ నచ్చినప్పుడు మనం రకరకాల పాత్రలు చేయాలి. సో అలాగే ఈ సుందరకాండ వెంకటేష్ గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ కథ ఎగ్జైట్ చేయాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే కథ ఎగ్జైట్ చేస్తే చేస్తారండి. ఏదంటే సంబంధించినటువంటి ఇష్యూ అది నడుస్తూనే ఉంది. ఈ రోజు కూడా ఏకంగా ఎమ్మెల్యే దాడి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెళ్ళడం కూడా, అంటే దాని మీద స్పందించారు మీరు. ఆ ఆడియో వాయిస్ సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే మీరు విన్నారా? నేను ఇంకా వినలేదండి. యాక్చువల్గా నాకు అసలు మీరు చెప్పేంత వరకు ఇది కూడా తెలియదు అసలు నాకు. సో ఐ బీన్ ట్రావెలింగ్ కంటిన్యూస్లీ. ఈ ప్రమోషన్స్, ఈ రిలీజ్ కాపీ హడావిడిలో ఉన్నాను. నేను చూడలేదు అసలు న్యూస్ కూడా. సో వన్స్ ఐ గెట్ టు నో క్లారిటీ, నాకు క్లారిటీ లేకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పాను కదండి, ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. సో డెఫినెట్గా టైం వచ్చినప్పుడు నేను వస్తాను. మీరు చెప్పాలండి, నేను నాకంటే మీరే బెటర్ జడ్జ్ చేసి. దగ్గరగా నేనున్నా సరే మీరు రోజు స్క్రూటినీ చేసేది మీరు. ఈ లాస్ట్ 1 yearలో డెఫినెట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకా జాబ్స్ ఇవన్నీ రావాల్సి ఉంది. సో దానికోసం ప్రతిరోజు కృషి చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాం. ఓకే, ఆల్రెడీ ఒక 4 scripts అయితే ఫైనలైజ్ చేసి ఉంచామండి. ఒకసారి సుందరాకాండ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్స్ ఇస్తాం. మంచి కథ దొరికితే ఎలాంటి జానర్ అయినా ఓకే అండి. సో ఇప్పటివరకు అయితే అంత ఎగ్జైటింగ్గా కథ అయితే రాలేదు. డెఫినెట్గా అంత ఎగ్జైటింగ్ కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా అండి. అంటే ఆల్రెడీ నేను